వెల్, ఓం నమో వెంకటేశాయ అండి అందరికీ. యాక్చువల్గా ఈ వీడియో చేయాల్సిన కారణం ఏంటంటే, రీసెంట్గా చాలా న్యూస్లో అది వస్తుంది. తిరుపతి టెంపుల్లో అన్యాయం జరుగుతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మనమందరం ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో జంతువుల కొవ్వుతోని నెయ్యి తీసి ఆ ప్రసాదంలో కలుపుతున్నారని. ఇట్స్ షాకింగ్ అండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తిరుపతికి వెళ్తాము, తిరుమలకి వెళ్తాము. అదొక పవిత్రమైన ప్లేస్ మనందరికీ. చాలామందికి ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అంటే ఇంటి ఇలవేల్పు. మా ఇంట్లో ఎప్పుడు వెంకటేశ్వర స్వామి నిలుస్తూ ఉంటారు. అది ఎంత నీచమైన పని అంటే చాలామంది శత్రువులతో కూడా చెయ్యరు. అది ఎంత నీచమైన పని. ప్రీవియస్ గవర్నమెంట్ అంత నీచంగా దిగజారుతుందని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే చాలా సందర్భాలలో చూశాను. నేను ఎవ్వరు రిలీజియన్ పట్ల నేను చెప్తలేనండి. కానీ ఒక రిలీజియన్ని మెచ్చుకొని ఇంకో రిలీజియన్ని తిట్టడం అనేది సరికాదు. చాలా సందర్భంలో చూశాను. వాళ్ళు చేసే కామెంట్స్ కానీ ఎంత యాంటీ హిందూగా మాట్లాడతారంటే పార్టీ కోసం ఎంతమంది మనోభావాలను దెబ్బతీస్తారా వాళ్ళు. ఇట్స్ వెరీ షేమ్ఫుల్ అండి. ఇట్స్ షేమ్ఫుల్ ఫర్ అస్. గవర్నమెంట్ రూల్ నుంచి మన టెంపుల్స్ని కాపాడుకోవడం మన హక్కు, మన రైట్. ఎప్పుడు కాకపోతే మరి ఇప్పుడు మనం చేయలేము. ఎందుకంటే ఇంకెన్ని టాలరెంట్ అండి. మనం బీఫ్ ఆయిల్ కలిపే వరకు మనం తెచ్చుకున్నామంటే అపోజిషన్ అండి. వీ హ్యావ్ టు ఫైట్, వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్. ఓం నమో వెంకటేశాయ.